సో మీరు కూడా మీ మనీని లాస్ చేసుకుంటున్నారా ట్రేడింగ్‌లో? ఎలా లాస్ రికవరీని చేయాలో తెలియట్లేదా? నేను ఈ వీడియోలో మీకు లాస్ రికవరీ సేఫ్ విధంగా ఎలా చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక స్ట్రాటజీని మీరు లాస్ రికవరీలో ఎలా బిల్డ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయమాకండి. నేను మీ అనిల్‌ని. వెల్కమ్ టు ట్రేడ్ విత్ తెలుగు. మోస్ట్ ఆఫ్ ద బిగినర్ ట్రేడర్స్ వాళ్ళ మనీని లాస్ చేసుకొని రికవరీ చేసేటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతారంటే, వాళ్ళకి ఈ స్ట్రాటజీని తెలియకపోవడం వల్లే. ముందుగా మీరు లాస్ చేసుకున్న మనీని ఎలా రికవర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువగా లాస్‌లో రికవర్ అయినప్పుడు మీరు చేసే మెయిన్ మిస్టేక్స్ వచ్చేసి రివెంజ్ ట్రేడింగ్, అలాగే లాట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం, అలాగే ప్రాపర్ సెటప్ లేకుండా మీరు ఎంట్రీ తీసుకోవడం వల్లే మీ మనీని వచ్చేసి లాస్ చేసుకుంటారు. సో మీకు నేను ఎలా రికవరీ చేసుకోవాలో ఈ కరెక్ట్ మెథడ్‌లో మీకైతే చెప్పబోతున్నాను. సో ఈ యొక్క 3 స్టెప్స్‌ని మీరు ఫాలో అయితే గనక మీ పూర్తిగా మీ లాసెస్‌ని చేసి రికవర్ అయితే చేసుకోవచ్చు. మీ లాసెస్‌ని రికవర్ చేసుకోవాలంటే ఈ మెథడ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. నేను ఒకవేళ నా లాసెస్‌ని రికవర్ చేసుకోవాలంటే నేను ఫస్ట్‌గా చేసేది నా రిస్క్ మేనేజ్‌మెంట్‌కి నేను ఫస్ట్‌గా ప్రిఫరెన్స్ ఇస్తాను. నెక్స్ట్ నేను నా ప్రాఫిట్స్ కోసం నేను ఎప్పుడు మూవ్ అయితే ఉండను. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి నేను రివెంజ్ ట్రేడింగ్స్ అస్సలు చేయను. సో ఇవి నేను పాటిస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ అయితే చెప్తాను. అవి వచ్చేసి మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీరు కూడా మీ లాసెస్‌ని వచ్చేసి రికవర్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2-3 లాసెస్ అయిన తర్వాత మీ ట్రేడింగ్‌ని వచ్చేసి ఆ రోజుటి వరకు స్టాప్ అయితే చేయండి. సెకండ్ స్టెప్‌లో మీరు రెడ్యూస్ ద రిస్క్ పర్సెంటేజ్. ఎందుకంటే మీ రిస్క్ వచ్చేసి తక్కువైతే చేసుకోవాలి మీరు లాసెస్‌లోకి వెళ్ళిన తర్వాత. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రాపర్ సెటప్ లేకుండా మీరైతే ఎంట్రీ తీసుకోమాకండి. లాస్ రికవరీ అంటే డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తేనే మీ లాస్‌ని వచ్చేసి రికవరీ చేయగలరు. లేదంటే గనక మీ ఇంకా లాసెస్‌లోకి అయితే వెళ్తారు. ఎప్పుడు స్పీడ్‌గా మీ లాస్‌ని రికవర్ చేయక్కర్లేదు. లాస్ రికవరీ అంటే మీరు స్లోగా చేయాలి. అప్పుడే మీరు ఒక డిసిప్లిన్ ట్రేడర్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. అలాగే మీ మనీని వచ్చేసి త్వరగా మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఎలా లాస్‌ని రికవర్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. నా దగ్గర $1000 ఉన్నట్లయితే నా ప్రతి ట్రేడ్‌లో నేను 1% మించి రిస్క్ చేయను. విచ్ ఈస్ $10. నేను నా డైలీ లాస్ లిమిట్ వచ్చేసి 3% పెట్టుకుంటా. అంటే $30 నా లాస్ వచ్చిందంటే నేను ఇమ్మీడియేట్‌గా నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోతాను ఆ రోజుటి వరకు ట్రేడింగ్‌లో. రాంగ్ మెథడ్ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు లాసెస్‌లోకి వెళ్ళినప్పుడు 5%, 10% వరకు వాళ్ళ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని పెట్టి వాళ్ళు లాట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేసి ట్రేడ్ అయితే చేస్తారు. అది ఒక రాంగ్ మెథడ్ అన్నమాట. మీరు రైట్ వేలో చేయాలంటే మీరు ఒకవేళ లాసెస్‌లోకి వెళ్తే ఆ రోజుటి వరకు డ్రా లిమిట్ అయిపోతే మీరు ఆ ఒక్క రోజుకి ట్రేడింగ్ అయితే ఆపేసేయండి. నెక్స్ట్ డేకి మీరు మీ యొక్క రిస్క్ మేనేజ్‌మెంట్ రిడ్యూస్ అయితే చేయండి. అంటే విచ్ ఈస్ నాది 1% ఉంటే నేను 0.5%కి పెట్టుకొని అయితే ట్రేడ్ అయితే చేస్తాను. అది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండిద్ది. మీ రిస్క్ మేనేజ్‌మెంట్‌ని మీరు మాస్టర్ అయితే చేయాలి. నేను రిస్క్ మేనేజ్‌మెంట్ మీద ఒక ఫుల్ కోర్స్ అయితే చేశాను. అదొకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. అలాగే ఇప్పుడు బోల్డెన్ రిస్క్ రూల్స్ గురించి అయితే చెప్తాను. చూడండి చెప్తాను. నేను ప్రతి వీడియోలో బోల్డెన్ రూల్స్ అయితే చెప్తాను. సో మీరు దీన్ని ఖచ్చితంగా పాటిస్తే మీ రికవరీని ఇంకా త్వరగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్ వచ్చేసి ఎప్పుడు రివెంజ్ ట్రేడింగ్ అయితే చేయకూడదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ రిస్క్ పర్సెంటేజ్‌ని మీరు లాసెస్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు పెంచమాకండి. అలాగే థర్డ్ రూల్ వచ్చేసి ఫోకస్ చేయండి మీ ప్రాసెస్ మీద. ఎప్పుడు మీ రికవరీని స్పీడ్‌గా కాకుండా స్లోగా అయితే చేయండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఆర్ ఒక ట్రేడర్‌గా మీరు జర్నీని కంటిన్యూ చేయాలంటే ఎప్పుడన్నా మీ ఫస్ట్ గోల్ వచ్చేసి మీ క్యాపిటల్‌ని కాపాడుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి మీ ప్రాఫిట్స్ కోసం వెళ్ళాలి. ఎప్పుడన్నా మీ యొక్క క్యాపిటల్‌ని కాపాడుకోలేకపోతే మీరెప్పుడు ట్రేడింగ్ జర్నీలో కంటిన్యూ అయితే చేయలేదు. ముందుగా మీరు ఈ ఫుల్ సెటప్స్‌ని అయితే ఫాలో చేసుకోవాలి. మెయిన్‌గా మీ లాస్ రికవరీ చేసుకోవాలంటే రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకొని ఉండాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ మీద నేను ఒక ఫుల్ కోర్స్ అయితే చేశాను. దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉండిద్ది. మీకు ఈ వీడియో గనుక హెల్ప్‌ఫుల్ అయితే గనుక మన ఛానెల్‌ని వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మన ఛానెల్ వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.